ఉన్న మీ సౌండ్ ఆయన ఆయన ఆగమంటూనే ఉండాలి, మీరు కానిస్తూనే ఉండాలి. ఈ సభలో ఎవరైనా రెడ్డోళ్ళు వెలుమోళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. ఇలా ఉండాల్సింది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మాత్రమే ఉండాలి. నా సోదరులు మాత్రమే ఉండాలి. ఇలా ఇది మా సభ. ఎవరు లేరుగా? రైట్. పొద్దుగల నేను నల్లగొండలో ప్రచారం చేస్తున్న సందర్భంలో ఒక అమ్మ మాకు గుడి కావాలి సార్ అని అడిగింది. ఎందుకమ్మా అంటే గుడి ఉంటే ఇంత ఊగుకోవచ్చు అని చెప్తుంది. సిగమూగుడేమో. సిగం ఊగుతారుగా, మీకు తెలుసు కదా. ఊగుతారా లేదా? మీరు చాలా మంది సిగం ఊగేటోళ్ళని చూసిరు కదా. ఈ సిగం ఊగేటోళ్ళ దాంట్లో ఒక్క రెడ్డి ఆమె సిగం ఊగగా చూసిరా? మీరు ఒక్క వెలమామ సిగం ఊగగా చూసిరా? ఎవరన్నా గట్లే చూడకపోతే చేయలేమంటే చూడలేదని చెప్పురి. కరెక్టేనా? అందుకే వాళ్ళని వీడికి విలువలేదు. ఇది మనది. ఇక్కడ మీ అందరికీ చాలా కీలకమైన విషయాలు చెప్తా. మీరు రాత్రి నిద్ర కూడా ఓరు, మరి ఆ పరిస్థితి ఉంటుంది. వేదిక మీద ఆసీనులైనటువంటి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైనటువంటి మామిడి అంజయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయినటువంటి మాధం రజనీ కుమార్ గారికి, అలాగే హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఓదేల్ గారికి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నీరజ గారికి, కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ గారికి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు చాంద్ పాషా గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ గారికి, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కుమ్మం నాగరాజు గారికి, సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి దేశమైన మల్లేష్ గారికి, అలాగే నాకు ఈ లిస్ట్ ఇచ్చిన మా వాళ్ళు ఏమని లిస్ట్ ఇచ్చిన మా జానన్ అంటే మీద కాయడం పట్టుకోండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు. 1వ వార్డు బానోతు చాంప్లా పక్కకి ఏం రాసిరంటే డిగ్రీ అని రాసిరు, డిగ్రీ చదువుకున్నాడని. అలాగే 4వ వార్డు మొండి గోపి ఈశ్వరమ్మ, ఆయన గోపి ఈశ్వరమ్మ గారిది ఇంటర్మీడియట్. గట్టు గోపి గారికి డిగ్రీ, బొల్లెద్దు అనిత మురళి గారికి MA LLB, ఏసమైన మానవతా మల్లేష్ గారు ఇంటర్, ముక్కాల లింగయ్య గారు ఇంటర్, గుగలోతు రమ్య సుమన్ గారు ఇంటర్ DMLT, ఖమ్మంపల్లి వెంకటేష్ గారు BA LLB, దేశమైన సురేష్ గారు డిగ్రీ, అన్నపర్తి భవానీ రాజేష్ గారు ఇంటర్, వాల్మీకి దీపమాల గారు BCom BEd, రంప శ్రీదేవి శ్రీనివాస్ గారు డిగ్రీ, పట్యాల శేఖర్ గారు SSC, అలాగే సిలివేరు నాగలక్ష్మి గారు MA BEd, మెరుగు వంశీ గారు డిగ్రీ. రండి ఇక్కడ నిలబడండి. అలాగే కొన్న మంజుల గారు డిగ్రీ, రఘుమోహన్ గారు MBA,
అలాగే శ్యామ్ పాషా గారు ఇంటర్మీడియట్, అలాగే షానాజా గారు ఇంటర్మీడియట్, బార్ అబ్దుల్ ఖాన్ గారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ, సట్టు నాగయ్య గారు బిఏ, మీర్ పర్వీన్ అక్బర్ గారు ఇంటర్, అలాగే నారదాస్ కవిత గారు డిగ్రీ, అజీజ్ గారు డిగ్రీ. వీళ్ళని ఇప్పుడు నేను చదివిన అంటే ఏంటి అమ్మా, వీళ్ళు ఏం చదువుకున్నారు, ఎవరు వీళ్ళు అనేది ఇక్కడ మీ వేదిక మీద కనిపిస్తున్న మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు. వీళ్ళేమో ఏం చేసిరు, ఏం చదివిరు, ఎంతటి తెలివి కళ్ళల్లో ఇక్కడ రాసిరు. వీళ్ళ మీద పోటీ చేస్తే వాళ్ళు ఏమున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పేరు చదవాలి, పోటీ చేసి అభ్యర్థి పేరు చదివి 4 ప్లాట్లు కబ్జా, 5 ప్లాట్లు కబ్జా, 6 ప్లాట్లు కబ్జా, 7 ప్లాట్లు కబ్జా, ఇలా మీద పోటీ చేసిన వాళ్ళంతా వాళ్ళ క్వాలిఫికేషన్ రాయాలంటే పక్క పండికి అవి రాయాలి. వాళ్లకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యులకు ఉన్నటువంటి తేడా మీరు ఒక్కసారి చూడండి. మా అభ్యర్థులందరూ కూడా నికార్సైన మట్టి బిడ్డలను, నికార్సైన చదువుకున్న తెలివి కల్లా అన్ని రకాలుగా ప్రజల పట్ల ప్రేమ అభిమానం కలిగినటువంటి బిడ్డలు ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో అభ్యర్థులుగా నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, ఈ సూర్యాపేట మీ గుప్పిట్లోకి వస్తుంది, అతి త్వరలో గుప్పిట్లోకి వచ్చి తీరుతుంది. ఇక అలాగే మీ సీట్లలో మీరు కూర్చోండి, వెళ్ళి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం అయిపోయింది కదా, మీరు కూర్చోండి. ఇక మనం అసలు దాంట్లోకి పోదాం. ఇక నరేష్, వీళ్ళు అభ్యర్థులు కదా, మరి వీళ్ళకి ఎందుకు ఓటేయాలి? మరి వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టి కదా, వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? ఏది మంచో ఏది చెడో తగ్గట్లే జోక్కోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి వీళ్ళెవరు వాళ్ళెవరు తేల్చుకునేటువంటి సమయం. వీళ్ళకి ఎందుకు ఓటేయాలంటే వీళ్ళు మన బిడ్డలు, మన వర్గాల బిడ్డలు. నేను చెప్పిన జానయ్య గారికి మన బీసీలకు టికెట్లు, మన ఎస్సీలకి, మన ఎస్టీలకి, మన మైనారిటీలకి ఒక్క రెడ్డాల కన్నా టికెట్ ఇస్తామంటే నీ సంగతి చెప్తా అని చెప్పిన అన్నట్టుగానే ఎవరికి ఇయ్యలే. ఈఎం కూడా ఇక పార్టీలల్లా మనోళ్ళు పోయి రెడ్ల ఇంటికాడలో దొరల ఇంటికాడ కూర్చొని అన్నా ఒక టికెట్ ఇయ్యన్నా అనాలి, పురుగుల మందు డబ్బు పట్టుకోవాలి, నేను జెండా మోసరాని బద్దలాడుకోవాలి, అన్నా నాకు ఇయ్యన్నా అని వాళ్ళ కాళ్ళు మొక్తే తప్ప రావు. కానీ ఈ మీద కూర్చున్నటువంటి మన అభ్యర్థులకు బీఫామ్ ప్యాక్ చేసి ఇంటికి పోయి ఇచ్చొచ్చిండు జానన్న, ఇంటికి పోయి ఇచ్చొచ్చిండు. మరి అంత ధైర్యం కలిగినటువంటి బిడ్డ ఈ సూర్యాపేట గడ్డ మీద పుట్టినటువంటి ఏకైక లోకల్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే కడిగిన ముత్యం మన టైగర్ మొట్ట జానయ్య యాదవ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక జానయ్య యాదవ్ గారు తెల్లారు లేస్తే మన ప్రజల గురించి మనోళ్ళ గురించి మాట్లాడతాడని మీ అందరికి తెలుసు కదా. ఏం చేసిరో, ఎంత గోస, వీళ్ళని ఎంత గోస పెట్టిరు. కేసులు 100 కేసులు పెట్టినా ఒక్కనాడు కూడా ఎవ్వరికి తల వంచకుండా ఇంకా 1000 కేసులైనా ఎదుర్కొంటా కన్నా ప్రజల్ని కాపాడుకుంటా నిలబడ్డ నికార్సైన మనగాడు అంటే జానయ్య యాదవ్ గారు కాదా? రాసి పెట్టుకోరి. ఈ సూర్యాపేట పట్టణంలో ఉండి సూర్యాపేట నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి అగ్రకుల దొంగలారా రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఈ సూర్యాపేటలో మీ రాజకీయాలని ఈ బిడ్డ చేత సమాధి చేయించకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ఎందుకు వీళ్ళ కోట్లేయాలి, ఎందుకు మనోళ్ళకి వేయద్దనేటి 2 విషయాలు చెప్తా. ఇగో ఇప్పుడే తెచ్చిన కాగితాలు, ఇవెవరియో కాదు, కేసీఆర్ కాగితాలు ఇవన్నీ. అమ్మా, ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కదమ్మా, ఈ చాలా మంది బాగా ఆలోచన చేయండి చెప్తా ఉన్నా. జగదీశ్వర్ రెడ్డి వస్తాడు, కారు గుర్తు కోటేయమని చెప్తాడమ్మా. జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిండో ఈ కాగితాలు అల్లుంది. ఏం చేసిండో తెలుసా అమ్మా? మన ఆడబిడ్డలు చదువుకుంటారు కదా, బండ్ల పంట, సర్కారు బండ్ల పంట పడి చదువుకున్నది మన పిల్లలే కదా. 9, 10వ తరగతి చదివేటువంటి పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు, పెద్ద మనిషి అవుతారు, వాళ్ళకు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు బాధపడేందుకు 44 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయిస్తే, 44 కోట్ల రూపాయలు కేటాయిస్తే 40 కోట్ల రూపాయలు పంచుకొని తిన్నారు ఈ జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి. ఎరికేనా మీకు ఇదంతా? శానిటరీ ప్యాడ్ల పైసలమ్మా. నాగారం కాడ బంగ్లా చూసిరాది, ఆ బంగులా మన ఆడబిడ్డల రక్తం కలిసింది. ఆ బంగులలో మన ఆడబిడ్డల రక్తం కలిసింది, వాళ్ళ ఉసురు కలిసింది దాంట్లో. ఆ పైసలతోటి మదమెక్కి ఇలా మన వర్గాల మీద దాడులు చేసి దోపిడీలు చేస్తామంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏమనంటే జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక మెల్లగా జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చాడు. జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చి జవాన్ సాటికేలు చూసి ఈమెనే అభ్యర్థి అంటా ఉండు. కానీ ఇదే జగదీశ్వర్ రెడ్డి ఎంతమంది జవాన్ల భూములు కబ్జా పెట్టిండో తెలుసా? ఇదే బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 18 తారీఖు 2025 నాడు భూ రికార్డుల ప్రక్షాళన చేస్తుంటే బయటపడ్డది ఏంటంటే, రామస్వామి అనేట ఆయన భూమిని కబ్జా పెట్టిన దొంగలు వీళ్ళు జవాన్, ఆయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసే జవాన్ భూములను కబ్జా పెట్టినటువంటి దొంగలు ఇలా మళ్ళా జవాన్లను అడ్డం పెట్టుకొని వస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మా పార్టీ నుంచి ఇలా మేము కోమటోళ్ళని చైర్మన్ అభ్యర్థి చేస్తున్నామని ఒకరు అంటా ఉన్నారు. మీకే చేస్తా, మాకు చేయరాదా అని చెప్పి ఒక్కోళ్ళు అంటా ఉన్నారు. తీన్మార్ వల్ల కూడా ఓటున్నది, మరి ఎక్సఫిషియో ఓటున్నది. ఇక మీరు ఎట్లయితారో చూస్తా నేను కూడా. మా వాళ్ళు ఎట్లగారో చూస్తా నేను, మా వాళ్ళు ఎట్లగారో మీరు ఎట్లయితారో కూడా చూస్తా. సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలనేది ఎవరు డిసైడ్ చేయాలమ్మా? మీరు కదా మీకు చైర్మన్ ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది. నేను గీలం చేస్తాను, ఆయన జగదీశ్వర్ రెడ్డి ఓ పేరు పట్టుకొచ్చిండు, ఇంకో ఆయన ఓ పేరు పట్టుకొచ్చిండు. మరి మనమంతా ఎవరు సపోర్ట్లు కొట్టాలి? మనం సపోర్ట్లు కొట్టానా? వాళ్ళకు సపోర్ట్లు కొట్టానా? ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ అయితే ఒక బీసీ బిడ్డ అవుతాడు, మైనార్టీ అవుతాడు, ఎస్సీ అవుతాడు, ఎస్టీ అవుతాడు. రెడ్లు గారు, రెడ్లకు మేము గానీయం కూడా. మీ సోపదే వద్దు మాకు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం వలన చెప్తా ఉన్నాడు ఈ వేదిక మీద నుంచి. అరే నీ ఓటే వద్దు పోరాబోయి, నాకు మా ఓట్లడగకు నువ్వు. 100కి 90 మేమే, పిడికెడు మందిలేని నువ్వు సూర్యాపేటకు చైర్మన్ ఎవడు ఉండాలి, డిప్యూటీ చైర్మన్ ఎవడు ఉండాలి, కౌన్సిలర్ ఎవడు ఉండాలి, నువ్వు డిసైడ్ చేస్తావు. నీ ఓట్లెన్ని తాతాయిడా? నీ ఓట్లు ఎన్ని ఉంటాయి జానన్న? గట్టిగా చల్లడ పడితే వాడకు 100 ఈ వాడకు 100 అన్నటువంటి వీళ్ళ ఓట్లు, వాళ్ళ ఓట్లతో మనం ఏదో గెలుస్తున్నట్టుగా, మనం ఏదో చైర్మన్లు అవుతున్నారని చెప్పి ఓట్లతో వార్డు మెంబర్ కూడా కాలే మోసం. మీ ఓట్లు మాకెందుకు? జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పాలి, తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళు మా రెడ్ల ఓట్లు వద్దంటారయ్యా, మాకు కూడా బీసీల ఓట్లు వద్దని చెప్పాలి. ఆయన మాకు కూడా ఎస్సీల ఓట్లు వద్దని చెప్పాలి, మాకు కూడా ఎస్టీల ఓట్లు వద్దని చెప్పాలి, మాకు కూడా మైనారిటీల ఓట్లు వద్దని చెప్పాలి వాళ్ళు. అమ్మా, ఇది జగదీశ్వర్ రెడ్డి గారి కథ. పాపం ఆడ ఆయనేమంటాడు,
తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని ఈయన, కేసీఆర్ జాతిపిత కాదని ఇంకొక ఆయన. ఎవరు చెప్పిర్రా భయ్ మీకు మీరు అనుకుంటారు. ఈ జాతిపిత ఓడు తొండలు పడతా అంటాడు, ఓడు జాతిపిత అంటాడు. ఒక్కరి ముచ్చట కాదు, ఒక్కరి కథ కాదు. వీళ్ళందరినీ గ్రౌండ్ లో తెచ్చి కట్టేస్తే గ్రౌండ్ ఇంకా మిగులుతుంది. వీళ్ళు జాతి పితలట, వీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారట, వీళ్ళు ఏదో చేస్తారట. అమ్మా నేను ఒకటి అడుగుతా ఉన్నా, వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ కారు గుర్తోళ్ళు కానీ ఇక నిన్న మొన్న కమలం గుర్తోళ్ళు వచ్చారు. వాళ్ళు ఉన్నారు, అయిపోయిరా. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టు రాడ కూడా. మళ్ళా దానికి కూడా ఎవరు దానికి మళ్ళా ఆయనే దోపిడీ కులం నుంచే రావాలి. అయితే రెడ్లు, లేకపోతే వెలుమలు, లేకపోతే కమ్మలు. మా అమ్మలంతా ఆలోచన చేయాలి. వీళ్ళంతా ఎవరు తల్లి? మన నిళ్ళల్లోకి రానిచ్చేటోళ్ళేనా వీళ్ళు? మరి మనం ముట్టుకుంటేనే ఆగమవుతారా? మనం ఓటేస్తే ఆగం కారా? ఇంకా పొరపాట్లు కూడా ఏకూరిగా, పొరపాట్లు కూడా ఏకూరి వాళ్ళ కోటు. ఇక రెడ్డిోళ్ళకు పార్టీ. ఏం పార్టీ? రెడ్డిోళ్ళ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ రెడ్డిోళ్ళది. వెలుమల పార్టీ అంది బీఆర్ఎస్. పక్కన బీజేపీ పార్టీ ఉంది బాబునోళ్ళది. అయిపోయారా? వీళ్ళు ముగ్గురు ఎంతుంటారమ్మా ఈ మొత్తం సూర్యాపేటలో జరగడం అయితే వెళ్తారా ఎవడన్నా? వీళ్ళు ఇరికేడు మంది లేని వాళ్ళకే 3 పార్టీలు. ఇంతమందిని సుధరోళం ఉన్నాము, బీసీలము, ఎస్టీలము, ఎస్సీలము, మైనార్టీలము. 100కి 95 మనం. 100కి 95 ఉన్నోళ్ళకు రాజకీయ పార్టీ ఉండాలి. మా ఓటు మేము వేసుకుంటాం రా గాడిది కొడుకులారా, ఇంకెన్ని రోజులు తిరుగుతాం రా మీ ఇల్లు చుట్టా అని చెప్పి మనమంతా ఒక్కటై మనం పార్టీ పెట్టాం. మన పార్టీ గుర్తేంది? పార్టీ గుర్తేందమ్మా? మన నాయ బ్రాహ్మణ సోదరుడు మన మంగళాయన కటింగ్ దేంతో చేస్తాడు? దేంతో చేస్తాడు? మన మేరాయన బట్ట దేంతో కట్ చేస్తాడు? మన పద్మశాలైన బట్ట దేంతో కట్ చేస్తాడు? మన కుర్మాయన గొర్రెలకు ఉన్నెట్ల కట్ చేస్తాడు? డాక్టర్ ఆపరేషన్ దేంతో చేస్తాడు? ఇది మనదా కాదా కచ్చరా? మరి ఎవని కారు, ఎవని చేయి గుర్తు, ఎవని పువ్వు గుర్తు? మన కత్తెర వచ్చింది ఇప్పుడు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కత్తెర ఇది. జగదీశ్వర్ రెడ్డి, ఏనారెడ్డి తోకలు కట్ చేసేది కూడా కత్తెరనే. వాళ్ళ తోకలు కట్ చేసేది కూడా కత్తెరనే. ఈ కత్తెరతోనే మీ పార్టీలను ఖతం చేస్తాం. గతంలోనే ఉండే చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది నాగారం. ఇంకొక ఆయన ఆడుంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. పాపం ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొద్దుగాల ఏం మాట్లాడుతుండో రాత్రికి తెలుస్తలేదు, రాత్రి ఏం మాట్లాడుతుండో పొద్దుగాల తెలుస్తాడు. ఆగమాగమైతుండు. అయ్యప్ప గుడికి పోయి అల్లా నమాజ్ చేస్తుండు. ఆయన కథ. ఒక ఆయన ఇక పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడికి వచ్చిపోతా ఉన్నాడు. ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా లేస్తేమో కాంగ్రెస్ పార్టీ అని వస్తా ఉన్నాడు. కానీ ఏం చేసినా లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 2 ఏళ్లలోనే తేలిపోయా ఎక్కడిది అక్కడ. 4,000 రూపాయలు ఇస్తాం, పింఛన్ పెంచుతామని చెప్పి రాలేదా కాంగ్రెస్ వాళ్ళు? ఎంతమందికి వచ్చి ఎంతమంది పెరిగిందమ్మా? పింఛన్ పెరిగిందా? ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మీ అందరికి వచ్చినాయి అనుకో, రానోళ్ళే చేయలేవట్రు జరా. రానోళ్ళే అందరికి వచ్చినట్టే ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా? సరే తులం బంగారం అయితే ముట్టింది కదా, అది కూడా రాలేదా? తులం బంగారం కూడా మీరు అవతం చెప్తున్నారక్క.
అరే ఇట్లా అంటే ఎట్లా? అమ్మా తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తాం, తల్లిదండ్రి అందుబాటులో లేకపోతే నేనే వచ్చి కూర్చుంటా, పిల్ల తండ్రి లెక్క అని చెప్పారు. ఎటు పోయిందో అది ఏమారామాయంటే కేసీ. నేను రేవంత్ రెడ్డిని అడిగినా, ఏమైంది రేవంత్ రెడ్డి గారు, ఏమాయి తులం బంగారం ఎటువాయే, ఈ ₹1,00,000 ఎటువాయా నాయన అంటే, కేసీఆర్ లాగుల తొండలు ఇస్తా అంటాడు ఆయన. కేసీఆర్ లాగుల తొండలు ఇస్తానికి ఓటేసిన అవరపై మేము ఈ సూర్యాపేటలు గదానికి వేసిరా. కేసీఆర్ లాగుల తొండలు ఇస్తానికి ఈయన కావాలి. బాబాబు కాడ నడిస్తే దానంతా అదే దొరుకుతుంది ఆడ. కేసీఆర్ లాగుల తొండలు ఇస్తా అంటాడు. కేసీఆర్ లాగుల తొండలు ఇస్తందుకు 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓ 65 ఎమ్మెల్యేలు గెలిచి ఓ 10 మందిని దొంగతనంగా బుద్ధరించుకొని వచ్చి ఓ తొండను వేస్తున్నావు. ఇప్పుడు ఈ తొండ కోర్సు చదువుతాను మొన్న హార్వర్డ్ యూనివర్సిటీకి పోయాడు. తొండను ఎట్లా పెంచాలని ఏమా రేవంత్ రెడ్డి గారు, ఈ తొండలు బయటతో తెచ్చుకున్నామేమా మా దరిద్రానికి. ఈ తొండలు పట్టుడు ఏందా? అరే మా సంగతి ఏదో చూడవా, మాకు ఇల్లు రాలేదు, మాకు పింఛిల్లు రాలేదు, కోస పడతా ఉన్నాము ప్రజలల్లో అంటే లాగుల తొండలు ఇస్తా అంటాడు ఆయన. ఉకేసప్పుడైతే కేసీఆర్ గారు ఆ లాగిప్పన్న తిరుగురు ఉకేసప్పుడైతే ఈ లాగే లేకుండా పెట్టోడే ఉండదు కదా. ఆయన కేటీ రామారావు ఏమంటాడు, రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలంటాడు. మీ లబ్బర్ చెప్పులు సరిపోవు, మా వాళ్ళ తాను ఉంటాయి తోలు దొడ్డు, కావాలంటే అరువిస్తాం, అప్పిస్తాం, కానీ మా చెప్పు మాకు తీయాలి. మళ్ళా ఏందమ్మా గిదా అమ్మా ఓ రాజకీయ నాయకులు మాట్లాడుకోవాల్సింది? ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నామా, లేకపోతే మన జీవితాలు మారుతాయి అనుకున్నామా, లేకపోతే ఈ దొంగల ముఠా దోచుకొని తింటుందని చెప్తామా? ఏం చేసింది తెలుసా అమ్మా రేవంత్ రెడ్డి? మొన్న రేవంత్ రెడ్డి ఇగో ఈడుండే ముసలాయన జానారెడ్డి, ఈడుండే వేనారెడ్డి, వీళ్ళంతా కలిసి ఏం చేసి ఎంతేనా మన సర్కార్ బండ్లల్లో మన ఆడివోరగాళ్ళు గురుకుల పాఠశాల హాస్టల్ ఉంటారు కదా, 2 బెడ్లు ఉంటాయమ్మా. దాన్ని బంకర్ బెడ్లు అంటారు. కింద ఒకరు పడుకోవచ్చు, మీద ఒకరు, ఒక ఆడబిడ్డ కింద ఒక ఆడు మీద పడుకుంటారు కదా. దాని ధర ఎంత అంటే ₹12,500 ఒక్కదాని ధర. ₹12,500 ఒక్కదాని ధర అయితే ఈ రేవంత్ రెడ్డి జానారెడ్డి రెడ్లంతా కలిసి ఏం చేశారు ఎంకేనా, ఇప్పుడు జానయ్య గారి దగ్గర 12,500కే దొరుకుతుంది. అది చక్కగా సర్కారు జానయ్య గారి దగ్గరనే తీసుకోవచ్చు. 12,500 కడితే అది సప్లై చేస్తాడు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఇంకొని కొత్తోని పుట్టించారు. నడమ కొత్తోని పుట్టించి 12,500 కాడికైనా వస్తారు. అవులా 35,000కు ఒకటి వస్తుందని చెప్పని చెప్పారు వాళ్ళకి. వాడిని మళ్ళా ఓడి పుట్టిడు 35,000కే నేను సప్లై చేస్తానని అమ్మాయిడు మా భాగ్యం అన్నాడు ఆయన. 35,000కే ఇస్తా అంటున్నాను వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ 35,000 మరి ఏడుకెళ్ళి తెచ్చి చేస్తారా ఈ బెడ్లు అంటే, ఈ 12,000 ఉన్నాడుగా ఇడికి పోయి తెస్తా అని పోయింది. 12,000 కొని 35,000 ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నాడమ్మా. వీళ్ళు మొన్న 3 రోజుల కింద చేసింది ఏం జరిగినా 100 కోట్ల స్కామ్ మన బిడ్డలకు తిన్నారు, మన సొమ్ము తిన్నారు వీళ్ళంతా. ఈ దొంగలు వీళ్ళట దేశాన్ని ఉద్ధరిస్తారట, లోకాన్ని ఉద్ధరిస్తారట. వీళ్ళు లేకపోతే మనకు బతికే లేదట. వీళ్ళు చెప్తా ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో నా పేరు రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా భయపడతారు ఇప్పుడు ఊర్లో పోటీ. ఎందుకంటే బీసీల మంత ఒకటైనా కదా, సూదరాల మంత ఒకటే అయిపోతుంది. వీళ్ళ కుట్రలని తెలిసిపోయా. ఏం పేరంటే మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చింది, ఏం పేరు అంటే ప్రశాంత్ అన్న అంటున్నాడు. మొత్తం పేరు చెప్పవా అంటే ప్రశాంత్ రెడ్డి అన్న అంటున్నాడు. అయినా నువ్వు నిలబడిపో, నేను పిలుస్తాపో అని చెప్పిన. అదే పోయింది. వీళ్ళు మనల్ని సీమ లెక్క చూస్తూ ఉంటారు, వీళ్ళ సొమ్మేదో మనకు పెడుతున్నట్టుగా. కానీ తిన్న సొమ్మే మనది, తిన్న సొమ్ము మనది. బదనాం ఎవరిని చేస్తారు? ఇదే వట్టే జానయ్య గారిని కరెక్ట్ గా ఎన్నికల సమయంలో 100 కేసులు పెట్టించి ఏమని బదనాం లేపారు? భూ కబ్జాలు చేసిండు వట్టే జానయ్య అని చెప్పారు. 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లే కదా కూర్చున్నది.
ఒక్కడన్నా ఒక్క తార గుంట భూమి కబ్జా పెట్టిన నీ 2 నెలలు ఒక్కడని నిరూపించిందా? ఇప్పటి కూడా చెప్తా ఉన్నా ఇంకా 2 నెలలు టైం తీసుకోర్రా భయ్ మీరందరు కలిసి, ఇంకా 2 నెలలు టైం తీసుకోరు. మీరు రెడ్లంతా టైం తీసుకొని ఇక గీడ పెట్టింది ఒక కబ్జా అని చూపెట్టరా నేను చూద్దాం. నేను వివరణ ఇస్తా దాని మీద. మీరా చెప్పేది? జగదీశ్వర్ రెడ్డి, వేనారెడ్డి మీకు ఏం తింటారా? రోజు అన్నం తక్కువ తింటారు, భూములు ఎక్కువ తింటారు. మీరు మేము గట్క తింటాం, మేము జొన్న రొట్టె తింటాం, మేము పచ్చగూర తింటాం. మాకు మీకు తేడా లేదా? ఇక అమ్మ ఒక విషయం బాగా యాది పెట్టుకోరు. మొన్న ఇంటింటికి వచ్చిండు రేవంత్ రెడ్డి, మనుషులను పంపించి సర్వే అని చేసిండు. ఆ సర్వే చేసి కులగణన చేస్తామని చెప్పిండు. కులగణన చేస్తామన్న తర్వాత లెక్కలు రాసుకొని పోయి అసెంబ్లీ కాడికి వస్తే నేను అడిగినా, ఏవయా సూర్యాపేట కాడ రాసుకొచ్చినావు కదా, సూర్యాపేట కాడ మా యాదవులు ఎంతమంది ఉన్నారు, మా ముదిరాజులు ఎంతమంది, మా మున్నూరు కాపులు ఎంత, మా మైనార్టీలు ఎంత, మా ఎస్టీలు ఎంత, మా ఎస్టీలు ఎంత అని అడిగినా. ఎంతమంది ఉన్నారా లెక్క చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఎరికేనా? తెలంగాణలో 2000 గాడిదలు ఉన్నాయని చెప్తున్నాడు. మా గాడిదలు ఎవరు అడిగినరా? గాడిది మేమెంతమంది ఉన్నాం చెప్పురా అంటే మీ లెక్క చెప్పా నేను అంటుండు. మీ లెక్క చెప్ప తెలంగాణలో 1,38,000 పందులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. అంటే ఈ దొంగలు కుక్కలు ఎన్నున్నాయి, పందులు ఎన్నున్నాయి లెక్క పెడుతున్నారు, కానీ మన తలకాయలు ఎన్నున్నాయి చెప్పటానికి వీళ్ళకి ధైర్యం లేదు. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన దొంగ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల మీ ఇంటికాడికి వచ్చి అడుగుతుంది ఏమని? కాంగ్రెస్ పార్టీకి పోతే రుణం తీసుకొని. ఏం రుణం రా? మీరు తలగోరి పెట్టినా మా తాతని? మా తాత తలగోరి ఏమైనా పట్టినారు? కాంగ్రెస్ వాళ్ళు పట్టిన అట్లేనా? రుణం తీసుకోరట. మీరు గుండు కోరించుకోరు ముందుగాల, మీరు గుండు కోరించుకోరు అట్లా పట్టేది ఉంటే. ఓ తల్లి రుణం తీసుకోవాలని ఒకడొస్తాడు, బాపు రుణం తీసుకోవాలని ఒకడొస్తాడు. పోయి రాయండి వీళ్ళు. ఎవరి తల్లి ఎవరి బాపు ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మాకు తెలియదా? మీ బ్యాక్గ్రౌండ్? మా అమ్మలక్కలు చేసినటువంటి కష్టాన్ని చెమటని దోచుకున్న దొంగల ముఠా మీదంతా. మీరు రుణం తీసుకోవాలని మా ఇంట్లో పూట తీరుస్తారు. కర్రు కాల్చుని బాగా ఎప్పటికి పొయ్యిలో ఒకటి కాల్చి తయారు పెట్టుడు, ఎప్పటికైనా మంచిది. వస్తాడు కాంగ్రెస్ ఆయన వస్తాడు, అమ్మా చేయి గుర్తుకు అనగానే చేయి మీద సురుకు పెట్టుడు, అమ్మా కారు గుర్తు అనగానే పిర్ర మీద సురుకు పెట్టుకోలు. వాళ్ళకి మళ్ళీ టెంకల రాదు. మా బిడ్డల పైసలు తింటారా, గాడిద కొడుకులారా అని మాట్లాడరు. ఏమారా ఇంగ్లెట్ పోయినారా అని అడుగురు. ఈ రకంగా దోపిడీ చేసినటువంటి దొంగల ముఠ ఇక మేము కోంట్రోలను చైర్మన్ చేస్తామంటే మేము చేయమయా. మేము బీసీలను చేసుకుంటాం, మేము ఎస్సీలను చేసుకుంటాం, మేము ఎస్టీలను చేసుకుంటాం, మేము మైనార్టీలను చేసుకుంటాం. ఓట్లు మాయి, సీట్లు మాయి. నువ్వేమన్నా తెచ్చి పెడతా అంటే మేమెందుకు ఒప్పుకుంటామా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ డిసైడ్ చేయాల్సి వస్తే ఇలాంటి బహిరంగ సభ పెట్టి ప్రజలందరి ముందట ఎవరిని పెట్టాలో మీరే చెప్పాలంటే మీరు డిసైడ్ చేయాల్సిందే మా చైర్మన్ అభ్యర్థిని తప్ప జగదీశ్వర్ రెడ్డి వేనారెడ్డి డిసైడ్ చేస్తే కాదు. ఇక ఆయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇదిరం తప్పిన పీనిగా మోస్టోల్ మీద బయలు పోయినట్టు. ఇక వీడిని అనవసరంగా తెచ్చుకున్నాం కదరా, నెత్తి మీద కొట్టుకున్నాము. ఇప్పుడు దొరకడు మను లేదు, కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తీసుకొని పోయి జైల్లో పెడతాను పోయిండు. జైల్లో పెడతాను పోయి మైహోం రామేశ్వరరావుని అడ్డం పెట్టుకొని డీల్ చేసుకొని కేసీఆర్ దగ్గర 2,000 కోట్లు తీసుకున్నావా లేదా రేవంత్ రెడ్డి? నాకు చెప్పు నువ్వు. అంతదాకెందుకు? రేవంత్ రెడ్డి గారు ఈ సూర్యాపేట గడ్డ నుంచి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా. నీ వియ్యంకుడు, నీ బిడ్డనిచ్చినావు కదా భీమవరానికి, నీ వియ్యంకుడు వెంకటరెడ్డి ఐటీబీఐ బ్యాంకును 400 కోట్ల రూపాయలు మొన్న ముంచిందా లేదా చెప్పు. ఇవే మీ చరిత్ర. మీ చరిత్ర చెప్పాలంటే సూర్యాపేట మొత్తం చెవుల లెక్కన రక్తాలు గారాలకు గంటుంది మీ చరిత్ర. మీరు వాడిని తిట్టా, వాడు దీన్ని తిట్ట. కేసీఆర్ నట జైలు ఎత్తాడు ఈయన, ఈ లడాయి సాబ్ ఎవరు? ఈ రేవంత్ రెడ్డి.
ఈయనతో అవుతాదా ఈ రేవంత్ రెడ్డితో ఏం కాదు డబ్బు మైక్ ముంగట ఓ పాట, ఆ పాట తర్వాత సప్పట్లు వెళ్ళిపోడు అంతే. మొత్తం కాంప్రమైజ్ పాలిటిక్సే. ఇక ఇప్పుడంతా వాళ్ళు చర్చ పెట్టుకుంటారు, అరే అమ్మ బీసీలంతా ఒకటే ఇర్రా నాయన, బీసీలంతా ఒకటే ఏడికి పోయినా బీసీ వాదం అంటుర్రు, రెడ్డి ఆయన నిలబడితే ఓడగొడుతుర్రు, ఎట్ట చేద్దాంరా అంటే రెడ్డి వాళ్ళం వెలమూలం ఒకటైదామని ఆలోచన చేస్తున్నాడు. మీరు ఒకటైనా కూడా కొత్తిమీర కట్టంతా కూడా కావచ్చు, మీ ఇద్దరు ఒకటైనా కూడా కొత్తిమీర కట్టమన్నా కూడా కాదు. మరి కాబట్టి మీరు ఈ రాజకీయాలు ఇచ్చిపెట్టి, అయ్యా 78 ఏళ్ళు మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని దోపిడీ చేసినాం, ఇక జాలు ఆయన అని చెప్పి ఆ సూర్యాపేట అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలుగు రాసి వెళ్ళిపోతే మా కథ ఏందో మేము నడిపిస్తాం, మీ పావు చేరేందో మీ మొక్కాన కొడతాం, తీసుకొని పోయి. అంతేనా కాదా? వీళ్ళు మనకిస్తారట, మీకు ఇది ఇస్తాం, మాకు అది ఇస్తాం, ఏడవ మీ తన మిల్లు నాది ఇస్తాను, తీస్తాను. ఏం లేదు వీళ్ళ తాన ఓట్లు లేవు, ఏమి లేవు, అన్ని బడవై మాటలు వీళ్ళ తాను. అందుకోసమే మనమందరం ఆత్మగౌరవంతో బతకడం కోసం ఈ 78 సంవత్సరాల తర్వాత మన కోసం, మన జాతుల కోసం ఒక పార్టీ పుట్టింది. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన పార్టీ, మన కొడుకుల పార్టీ, మన పిల్లల పార్టీ, మన పోషమ్మ పార్టీ, మన దర్గా పార్టీ ఇదే, మన ఎల్లమ్మ పార్టీ, మన మైసమ్మ పార్టీ కూడా ఇదే. ఇది మన పార్టీ. మన మేడారం సమ్మక్క సారక్క దీవెనుంది ఈ పార్టీకి. మన లింగమంత్ర స్వామి ఏది దీవెనాడుతుంది ఈ పార్టీకి. వాళ్ళ కప్ప చెప్తే లింగమంత్ర స్వామి మీద కూడా చేయించే రకం వాళ్ళు. కానీ దేవుని ఆశీస్సులు మన దిక్కున్నాయి కాబట్టి సరైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా మన పార్టీ వచ్చింది. ఈ సూర్యాపేటలో మీరు రాసి పెట్టుకోండి, నేను ఇక్కడ ఉన్నటువంటి రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్నా, 2028లో ఈ సూర్యాపేట గడ్డకు, ఇదే గడ్డలో పుట్టిన బిడ్డ ఒట్టె జానయ్య యాదవ్ ఎమ్మెల్యే కాకపోతే నేను పేరు మార్చుకుంటా. చేయాలా? చేద్దామంటే చేయలేవాడు. ఒట్టె జానయ్య యాదవ్ ఈ సూర్యాపేటకు ఎమ్మెల్యేగా చేసుకుందామా? మరి ఒట్టె జానయ్య యాదవ్ ఎమ్మెల్యే కావాలంటే అంతకంటే ముందు ఏం జరగాలి? ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ఆడబిడ్డలు, మన వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలి. కత్తెర గుర్తు మీద ఓటేయాలి. ఒక్కసారి లేచి నిలబడి ప్రజలందరికీ దండం పెట్టండి. మీ అందరికీ దండం పెడతా ఉన్నారు మా అభ్యర్థులు. అమ్మా ఆశీర్వదించండి, అన్నా ఆశీర్వదించండి, ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించండి, సోదరులను ఆశీర్వదించండి. కత్తెర గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించమని కోరుతా ఉన్నా. ఇక ఆ కోడికి 20 గుడ్లు పెట్టింది. ఆ కోడి 20 గుడ్లు పెట్టింది. ఆ కోడి ఎన్ని గుడ్లు పెట్టింది? 20 గుడ్లు పెడితే ఆయన జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ నాయన పోయి పొదిగేసినట్టు, ఆయన చేయి మంచిదంటే పొదిగేసింది. పొదిగేస్తే 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు కాగానే ఆయనతో జగదీశ్వర్ రెడ్డి గారు ఏం చేసిండు, ఇంట్లో గచ్చు ఉంటుందిగా, ఆ గచ్చులో ఈ కోడి పిల్లల్ని తల్లి వేసిండు. ఇన్ని నూకలు అడకపోయిండు జానయ్య గారి దగ్గర. నూకలు అడకపోయి తల్లిండుగా చల్లి ఆ కోడి పిల్లలు మంచిగా నూకలు ముక్కుతున్నాయి, చిన్న చిన్న నూకలు. ఆమెని ముంతల నీళ్లు పెడితే తాగుతున్నాయి. ఇక 2-3 రోజులు కాగానే తల్లి ఏం చేసింది, తల్లి కోడి గచ్చులెక్కని మెల్లగా బయటికి దుంకింది. బయటికి దుంకగానే ఈ పిల్లలు నొలి పెడుతున్నాయి. ఓ పిచ్చి తల్లి ఆడిపోతున్నావే, జగదీశ్వర్ రెడ్డి మంచిగా నూకలు తల్లిండు, నీళ్లు పెట్టిండు, ఎంత మంచోడే, ఇదంతా తీసిపెట్టి కట్టిండు, బయట కురుకుతున్నావు ఎండలకు అని చెప్పి తల్లిని తిడుతుంటే ఈ పిల్లలు 20 పిల్లలు తిడుతుంటే ఆ తల్లి కూడా ఏమంట దొరికేనా, నూకలు పోస్తుండని చెప్తా ఉన్నారుగా బిడ్డ, వాడు ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడు, మీకు తెలియదు వాళ్ళ సంగతి అని చెప్పి. ఆయన కొన్ని రోజులకి ఏమైంది,
ఈ పిల్లల్ని తీసుకొని కడపకాడికి వచ్చింది తల్లికోడి. కడపకాడికి రాగానే ఆ కడప అవతలికి పోయి అరుక్కాడ పోయి పొక్కిలు చేస్తా ఉంది తల్లికోడి. తల్లికోడి పొక్కిలు చేస్తా ఉంటే ఆయన కుక్కూరికి వచ్చింది పిల్లల దగ్గరికి. వస్తుందిగా కుక్క. కుక్కూరికి రాగానే తల్లికోడి కుక్కని దంతందుకు పోతుంది, కొడుస్తందుకు. కుక్క భయపడి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ చేసేపు అయినాక పిల్లూరికి రాగానే తల్లికోడి కుక్క అనగానే పిల్లలన్నీ రెక్కల కింద దాచుకుంటాయి. ఇప్పుడు గంత పెద్దోనే బెదరగొట్టి ఎలగొట్టావు, ఈ సిన్నోనికి భయపడుతున్నావు ఏందమ్మా అని చెప్పి పిల్లలు అడుగుతాయి. ఆ పెద్దోడు అంతే పోయిండు వానంతర వాడు, కానీ వీడు చాలా డేంజర్ వీడు ఎత్తుకొని పోతాడు, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లితోనని తల్లి చెప్తుంటది పిల్లలకు. ఓ అట్లా అనుకుంటది. ఇక కరెక్ట్ గా కొన్ని 2-3 రోజులు అయిన తర్వాత మెల్లగా పెంటకాడికి తోలుకపోతుంది తల్లి. పిల్లల్ని తీసుకుపోతుంది కదా, పెంటకాడికి తోలుకొని పోయింది పిల్లల్ని. పోయిన తర్వాత తల్లి ఏం చేసింది, మెల్లగా కాలుతో దొవ్వుతా ఉంది. దొవ్వుతా ఉంటే ఏమైనా పురుగులు మూసేమని వెళ్తే పిల్లల ముంగట వేస్తే తింటా ఉంది. ఇట్లా వారం రోజులు తిన్నాయి పిల్లలు. ఇక వారం రోజుల తర్వాత మళ్ళా పెంటకాడికి తీసుకుపోయిన తల్లి కానీ తవ్వుతలేదు. ఇప్పుడు మీరే తవ్వుకోరని చెప్తుంది పిల్లలకు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారు ఎరికేనా, మా అమ్మ ఎంత మారిపోయింది, ఎంత బస్తుదైంది. మంచిగా లోపల జగదీశ్వర్ రెడ్డి గారు నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు. ఆ నూకలు తిని ఆ నీళ్లు తాగి నీడ పట్టుకుండక మమ్మల్ని ఇది పెడకాడి తోలుకొచ్చి మమ్మల్ని దవ్వుకోమంటున్నావు, మా అంతలో మేము బతుకుమంటున్నావు, నువ్వు ఇంత పాపిస్తుదానివైన తల్లి అని చెప్పి తిడతా ఉంటాయి పిల్లలు. మీకు తెలియదు బిడ్డ వాళ్ళ సంగతి, జాగ్రత్త అని తల్లి కూడా చెప్తుంటది. ఆయన కరెక్ట్ 56 రోజులు అవుతుంది. 56 రోజులు కాగానే తల్లి ఏం చేస్తుంది, పిల్లలు ఎడవాపుతుంది కదా, అవునా కాదా? పిల్లల్ని దూరం కొడతా ఉంటది. ఎందుకంటే పెద్దగైన తర్వాత దగ్గర రానియది తల్లికోడి. మీరు చూడరు ఊళ్ళ పోయి అడుగురు, మీకు తెలిసిన వాళ్ళు అడుగురు. పెద్దమ్మలు మీకు తెలుసుగా, ఎడవాపుతుంటదిగా, రానియది. రానియకపోతే అందులో 10 కోళ్ళు ఏం చేస్తే ఎరికేనా, సిసిసి మన తల్లి మర్మన్న తల్లి అయిందిరా, ఇది మంచిది కాదురా. లోపల జగదీశ్వర్ రెడ్డి గారే మంచోడు, నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, మంచిగా నీడ పట్టు పెట్టిండు, మనల్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ మనల్ని ఎలగొడతా ఉందిరా మన తల్లి, మంచిది కాదని 10 కోడి పిల్లలు అనుకుంటాయి. ఈ 10 కోళ్ళు అనుకొని ఏం చేస్తాయంటే ఈ తల్లి మీద తిరుగుబాటు చేసి మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర పోతాయి. జగదీశ్వర్ రెడ్డి గారు, మా అమ్మ మంచిది కాదు బస్తుంది, దాంతో తిరిగి ఆగమైపోయినాం, నీ దగ్గరనే ఉంటాం అయ్యా అంటే, రారి మీరంతా నా వాళ్ళని మన లోపల గతులకు తీసుకుపోతాడు. గతులకు తీసుకుపోగానే ఆయనతో ఆదివారం వస్తుంది. ఆదివారం రాగానే జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో పండుగ. ఆ పండుగకి ఎవరెవరిని పిలుస్తాడు, వేనారెడ్డిని, ఆ పండుగకు దావత్తు జానారెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇక బుడ్డ రెడ్లు అందరూ కులపోళ్ళు అందరూ పిలుస్తాడు. పిలిచి ఈ 10 పిల్లలకు వస్తాడు. ఈ 10 పిల్లలకు వచ్చి తింటాడు, అందరికి దావత్ పెడతాడు. అప్పుడు బయట ఉన్న 10 పిల్లలు అనుకుంటాయి, అమ్మా నువ్వు చెప్తే ఆ పిల్లలు ఇంలేదు, వాళ్ళ దగ్గరికి పోతే చంపేసిండు, నువ్వేమో మేము ఎట్లా బతకాలో నేర్పించినావు తల్లి, గద్దొస్తే ఏం చేయాలి, కుక్కొస్తే ఏం చేయాలి, పిల్లొస్తే ఏం చేయాలని నేర్పించినావు తల్లి, శత్రువు ఎవడో మాకు చూపించినావు తల్లి, మా కాళ్ళ మీద మేము బతుకుతామని ఆ 10 పిల్లలు తల్లి కాళ్ళు మొత్తాయి. ఇవాళ ఈ సభలో కూర్చునే ఒరిజినల్ పిల్లలు, ఈ సభలో కూర్చునే ఒరిజినల్ పిల్లలు. ఇప్పుడు అట్లా పడి జగదీశ్వర్ రెడ్డి గారు నాయకత్వం అనుకొని తిరుగుతున్న పిల్లలు కొన్ని చూసినా, ఇప్పుడు మన ఇళ్ళ కాడికి పోయిన పిల్లలు, వేనారెడ్డి నాయకత్వం ఒరిజినల్ అని తిరుగుతున్న పిల్లలున్నాయా, అవి ఎన్నడో నాడు కోతకు గురైపోయి, అవి ఎన్నడో నాడు అయిపోతాయి ఆ పని. ఒరిజినల్ గా మన కాళ్ళ మీద బతికేటువంటి అసలైన కోళ్ళము, అసలైన శక్తివంతులం ఎవరన్నా ఉన్నారంటే ఈ సభలో కూర్చున్న అమ్మలు అక్కలు ఒరిజినల్ బిడ్డలు మీరంతా, అవునా కాదా? మీ గురించి మీరన్నా గట్టిగా సపోర్ట్లు కొట్టుకోరమ్మా. ఇన్ని రోజులు దొరల కోసం పెట్టింది కదా, వాళ్ళ కోసం ఎగిరి దుంకి సప్పట్లు కట్టి గజం లేచి ఆడి ఎన్నో చేసిరు కదా. ఇప్పుడు మన పార్టీలో వాళ్ళు డాన్సులు చేయాలి, మనం కూర్చోవాలి, వాళ్ళు డాన్సులు చేయాలి, మనం కూర్చోవాలి. ఇన్ని రోజులు మనం చేసినాం కదా, ఇప్పుడు ఉంటా అంతేనా? మేము వద్దంటున్నామా?
వాళ్ళ దాంట్లోకే వచ్చి మంచిగా గోసి పెట్టుకొని గదం ఎగిరి దుంకినా మనం వద్దాం. ఎందుకంటాం? కాబట్టి మనం ఆత్మగౌరవంతో బతకాలనే, మనము అధికారము ఆత్మగౌరవం వాటాతోని బతకాలనే మీ అందరినీ ఈ వేదిక దగ్గరికి తీసుకొచ్చిన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ మీ కోసం పరితపించుకుంటూ మీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి బిడ్డకు గట్టిగా లేచి ఒకసారి సపోర్టు కొట్టండి. తల్లి ఈ పిల్లగానికి ఈ కొడుకు సపోర్టు కొట్టండి. మీరు ఆశీర్వదించండి, ఈ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరమ్మా ఈ సూర్యాపేటలో అసలైన లీడర్ ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? మన గుర్తేంది? మన గుర్తేంది? మన గుర్తేంది? జై టీఆర్పీ, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ఇగో ఇదే మన కత్తెర. ఈ కత్తెరతోనే వీళ్ళ తోకలన్నీ కట్టుగా అయ్యేటువంటి కత్తెర ఇదే. అమ్మా రేపు పొద్దుగాల మీరు ఓటేసే టైంకి వాళ్ళు పైసలు ఇస్తారు, క్వార్టర్ సీసాలు ఇస్తారు. మరి ఎట్లా వాళ్ళన్నా తీసుకోవాలి కదా అంటే మీరు పని చేయండి, తీసుకొని తీసుకున్న తర్వాత మరి ఒట్టేయమంటారుగా మల్లన్న ఏం చేయాలని అంటారు. మీరు పని చేయండి, ఆ పైసలు తీసుకొని ఒట్టేయమంటే మా మల్లన్న మీద ఒట్టని చెప్పురు. మా మల్లన్న మీద ఒట్టని చెప్పిన గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మీ ఒట్లన్నీ తీసుకుపోయాడ ముంచొస్తా, మీ ఒట్లన్నీ తీసుకుపోయాడ ముంచొస్తా. కానీ వాళ్ళు ఇచ్చే పైసలు ఒక్క ఆటాన కూడా తక్కువ తీసుకోకూరి, ఆటాన పైసలు కూడా తక్కువ తీసుకోకూరి. మీకు 1000 రూపాయలు ఇస్తే ఒక 100 రూపాయలు మన అభ్యర్థుల ప్రచారం కోసం ఖర్చు పెట్టి మన వర్గాల బిడ్డల్ని గెలిపించండి, మీకోసం నిలబడేటువంటి బిడ్డల్ని గెలిపించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట చెప్తా, మీరందరు చెప్పాలి. అబ్కీ బార్ బీసీ సర్కార్ అనాలి. అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్. 2028 బీసీ ముఖ్యమంత్రి కాబోతుండో మీరు రాసి పెట్టుకోండి. ఈ రాజ్యం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ అధికారం మాది, ఈ హక్కులు మాది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసినటువంటి వేలాది